104 ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ శాఖలకు పంపించినప్పటికీ వారికి గత 15 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం తెలిపారు. బకాయి వేతనాల కోసం జూలై 5 నుండి నిరవధిక సమ్మె నిర్వహించనున్నామని, ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్కు సమ్మె నోటీసు అందజేయడం జరిగిందని చెప్పారు. గురువారం తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో జీజీహెచ్ సూపరింటెండెంట్కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా FHS 104లో పనిచేసిన 1092 మంది ఉద్యోగులకు 2025 ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు వేతనాలు చెల్లించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరందరినీ రీడిప్లాయ్మెంట్ కింద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి 2024 అక్టోబర్లో మార్చడం జరిగిందని, అప్పటి నుండి డిఎంఏ పరిధిలోని వారికి కూడా వేతనాలు రాలేదన్నారు. గత 15 నెలలుగా వేతనాలు లేక 104 ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేకసార్లు ప్రభుత్వ మంత్రికి అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని, అయినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. జూలై నెల 5 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈలోపు సమస్యను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 104 ఎంప్లాయీస్ సమ్మె చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు లకడపాక రాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, సహాయ కార్యదర్శి ఔట రవీందర్, 104 ఉద్యోగులు శ్రవణ్ కుమార్, శోభారాణి, వెంకటేశ్వర్లు, అశోక్, శ్రీనివాస్, లావణ్య, నగేష్, ఫాహిం తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా 104 ఉద్యోగులమండి. మేము గత 2008 సంవత్సరం నుంచి కూడా వైద్య ఆరోగ్య శాఖలో 104 అంబులెన్స్ కింద ప్రస్తుతం గత 18-19 సంవత్సరాల నుంచి కూడా వైద్య సేవలు అందిస్తున్నాము. మాకు గత సంవత్సరం ఏప్రిల్ 2025 నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా గత 15 నెలల నుంచి వేతనాలు లేవు. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులతో ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. మేము ఇప్పుడు ప్రస్తుతము నల్గొండ జీజీహెచ్ నందు విధులు నిర్వహిస్తున్నాము. మేము దీని గురించి పలుమార్లు ఉన్నతాధికారులను కూడా కలవడం జరిగింది. అదేవిధంగా మా హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా మా నోటీసులో ఉందని చెప్పేసి అంటున్నారు, కానీ మా సమస్య ఇప్పటివరకు కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో అందరికీ కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులుండి పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయినాయి. ఆరోగ్యపరంగా కానీ రోజువారీ ఖర్చులు కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా ఉంది మా ఉద్యోగస్తులందరిది కూడా. దయచేసి ప్రభుత్వము మా యొక్క సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచేసుకొని మాకు రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలు, అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా లేకుండా మేము 19 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మేము పెద్దగా ఏం కోరుకోవట్లేదు ప్రభుత్వం నుంచి. మేము కష్టం చేసిన దానికి నెల నెల వేతనాలు ఇవ్వమని చెప్పేసి అంటున్నాము. అది కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. నెల నెల వేతనాలు ఇవ్వకుండా మా కుటుంబాలు ఎలా గడవాలి? కుటుంబాలందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కనీసం దయచేసి ఈ యొక్క పరిస్థితులన్నిటిని కూడా ప్రభుత్వం గుర్తించి త్వరగా మాకు రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలన్నీ పూర్తిగా రిలీజ్ చేసేసి అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 104లో పనిచేసేటటువంటి 1052 మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి వేతనాలకు సంబంధించినటువంటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. గత 15 నెలలుగా వీళ్ళకి వేతనాలు లేకపోవడంతో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. 104ని తీసేసిన తర్వాత ఇందులో పనిచేసేటటువంటి 3-4 విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ కూడా ఈ హెల్త్ రంగంలోనే అక్కడక్కడ మెర్జ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఉండేటటువంటి ఫార్మసిస్టులందరినీ కూడా జీజీహెచ్ సంబంధించినటువంటి దాంట్లో తర్వాత మెడికల్ కాలేజీలలో వీళ్ళందరినీ కూడా అటాచ్ చేశారు. కానీ అటాచ్ చేయడం వరకు చేశారు, వీళ్ళతో పని చేయించుకుంటా ఉన్నారు, షిఫ్ట్ వారి డ్యూటీలు చేయించుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళకి సంబంధించినటువంటి వేతనాలు ఇచ్చేటటువంటి దగ్గర మాత్రం మాకు సంబంధం లేదు అని చెప్పనేటటువంటి విధంగానే ఉన్నారు. అందుకని వెంటనే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వాలి. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే యూనియన్గా అనేక మార్లు హెల్త్ సెక్రటరీని తర్వాత మిగతా అధికారులందరినీ కూడా కలిసినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇవ్వట్లేరు అనేటటువంటి పేరుతో వేతనాలు ఆపుతున్నారు అని చెప్పనేటటువంటి 15 నెలలు ఇచ్చేటటువంటి తక్కువ వేతనాలు కూడా సరైనగా అందకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రభుత్వం వెంటనే అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి విషయంలో 104లో పనిచేసేటటువంటి ఉద్యోగులందరూ కూడా రేపు 5వ తారీఖు నుంచి అనివార్యంగా సమ్మె చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ సమ్మెలోకి పోకుండానే వెంటనే ప్రభుత్వం
వీళ్ళతో చర్చలు జరిపి సానుకూలంగా స్పందించి వీళ్ళకి సంబంధించినటువంటి వేతనాలన్నింటినీ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 104లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ వేతనాల విషయంలో సమ్మె నోటీస్ ఈరోజు డిఎంహెచ్ఓ గారికి, మెడికల్ జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇది 104 ఎత్తేసిన తర్వాత ఆయా ఉద్యోగుల్ని డేటా ఆపరేటర్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, వీళ్ళందరినీ కూడా డ్రైవర్లు కానీ వీళ్ళందరినీ వివిధ విభాగాలకి డిప్యుటేషన్ పద్ధతిలో మార్చారు. కొంతమంది మెడికల్ కాలేజీలకు, కొంతమందిని ఇక్కడ జీహెచ్కి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వీళ్ళందరూ మార్చారు. కానీ వేతనాలు ఇచ్చే దగ్గర మాత్రం చేయట్లేరు. దాదాపు 15 నెలల నుంచి వేతనాలు లేకపోతే వాళ్ళు ఎట్లా బతారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం ఒకసారి ఇప్పుడు ఈ స్కూళ్ళు తెరిచే టైము, అనారోగ్యాలు, పరిస్థితులు ఇవన్నీ కూడా కుటుంబాలను తీసుకునే ఇబ్బందులో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు జూలై 5 నుంచి సమ్మెకి వెళ్తా ఉన్నాం. ఈలోపు చర్చలు జరిపి కొంత వేతనాలు అనేది రిలీజ్ చేస్తే కొంత ముందుకు నడుస్తుంది. లేకపోతే మాత్రం మీరు సమ్మెలోకి పోతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని సిఐటియుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో, సిఐటి అఫిలియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నల్లగొండ మెడికల్ సూపరింటెండెంట్ గారికి మెమోరాండం ఇవ్వడం అనేది జరుగుతుంది. విషయం ఏంటంటే గత 19-20 సంవత్సరాల కాలంగా 1000 పైచులకు ఈ 104 కింద పనిచేసారు. ఈ పనిచేసినటువంటి వాళ్ళను తొలగించాలనేటువంటి దృక్పథంతో వివిధ రంగాలలో మెర్జ్ చేశారు. దీంట్లో ప్రధానంగా డిఎంఈ పరిధిలోకి మేజర్ భాగాన్ని మెర్జ్ చేస్తూ వీళ్ళకు డిఈఓగా ప్రమోట్ చేసినట్టు ఇస్తూ 2025 ఏప్రిల్లో మెర్జ్ చేసినటువంటి వీళ్లకు 2026 ఈ జూన్ నాటికి కూడా దరిదాపు 15 నెలల కాలంలో వేతనాలు లేవు. ఇది నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ వ్యవహరిస్తుంది. రేపు 5వ తారీఖు నుంచి తీసుకుపోయేటువంటి సమ్మెకి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపై తదుపరి చర్య తీసుకోకపోతే రాబోయేటువంటి పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది.